అమరావతిపై అసెంబ్లీలో తీర్మానం కేవలం డ్రామా అని మండిపడ్డారు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే శాసన మండలిలో ఆ తీర్మానం ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు అమరావతి రైతుల భూములు తీసుకోవడానికే ఈ తీర్మానం పెడుతున్నారని ఫైర్ అయ్యారు. గతంలోనే తీర్మానం చేసి కేంద్రానికి పంపాక మళ్లీ ఇప్పుడు తీర్మానం దేనికోసమని ఆమె ప్రశ్నించారు. అమరావతిలో దోపిడీని తమ పార్టీ నిలదీస్తుందనే మండలిలో తీర్మానం పెట్టడం లేదని ఆమె మండిపడ్డారు. మేము చెప్పేది అమరావతికి మేము వ్యతిరేకం కాదు. మీరు అమరావతి పేరు మీద దోపిడీ చేయడం కోసం ఈరోజు మళ్ళీ అమరావతి దాని మీద రాజధాని మీద మీరు ఈ బిల్లు పెట్టడం జరుగుతుంది. ఒక అసెంబ్లీలోనే పెడితే సరిపోతుందా? శాసన మండలికి ఎందుకు ఈ బిల్లును మీరు పాస్ చేయట్లేదు? అంటే శాసన మండలికి ఈ బిల్లు పాస్ చేస్తే అక్కడ అందరం అంటే బిల్లునేమన్నా అంటే మేము మా బలం ఎక్కువ ఉంది కాబట్టి దాని మీద మేము ఏమన్నా అబ్జెక్ట్ చేస్తామని మీకు భయమా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే మేము ఎప్పుడూ కూడా రైతుల పక్షాన ఉంటాం, రైతుల కోసం పోరాడుతున్నాం. అయినా మేము పోరాడుతున్నాం కాబట్టి మేము ఎప్పుడూ కూడా అమరావతికి వ్యతిరేకం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లును మళ్లీ మండలికి రావాలి. మండలికి వచ్చిన తర్వాత అంతా తీర్మానించిన తర్వాతనే మీరు ఈ బిల్లును ముందుకు తీసుకెళ్లాలి. అయితే ఈరోజు ఆల్రెడీ 25లో ఈ బిల్లు మీద కేంద్రానికి పంపించారు. మళ్ళీ ఇప్పుడు దీన్ని హడావిడిగా పెట్టడానికి రీజన్ ఏంటి అంటే మీరు ఏదైతే ఇప్పుడు రైతులను మభ్యపెట్టడానికి మీరు అమరావతి రాజధాని బిల్లును మళ్లీ పెడుతున్నారా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఫస్ట్ పోలింగ్ లో ఫస్ట్ ఇచ్చిన రైతులే వాళ్ళు సాటిస్ఫాక్షన్ గా ఎక్కడా లేరు. వాళ్ళ ఆ రోజు మీకు మంచి చేస్తాము మీకు అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఈ రోజు ఆ రైతుల గురించి ఫస్ట్ తీసుకున్న రైతుల గురించి మీరు పట్టించుకునే పరిస్థితి లేదు.